వెనుకబడిన జిల్లాలో ఎంప్లాయ్మెంట్ సృష్టి ఎంత వరకు జరిగింది అనే విషయాలను తెలియజేశారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. శాసనసభలో ప్రశ్నించారు. ఈ రోజు శాసనసభ సమావేశంలో ఆయన వివిధ విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో 8 వెనుకబడిన జిల్లాలు ఉన్నట్లు గుర్తించారని, ఆయా జిల్లాల్లో విద్య, వైద్యం, ఉద్యోగ సృష్టి, విద్యుత్, తాగునీరు తదితర అంశాల అభివృద్ధికి ప్రత్యక్షార్థం జరుగుతుందని, అందులో భాగంగా వెనుకబడిన జిల్లాల్లో ఉద్యోగ సృష్టి ఎంతవరకు జరిగింది అన్న నివేదిక స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ ఎకనామికల్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ కి వెనుకబడి జిల్లాల్లో ఏ కార్యక్రమం చేపడితే ఉపయోగంగా ఉంటుందో ఆలోచన చేస్తే అందరికీ కృతజ్ఞతగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. తాను వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన వాడివని, ఇప్పటికే కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని ఎమ్మెల్యే సభకు వివరించారు. ఉపాధి, ఉద్యోగ సృష్టి జరిగితే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. మాది కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచే, పార్వతీపురం మన్యం జిల్లా, ఇందులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ నుంచే వచ్చిన వాడిని. అయితే అధ్యక్ష, మనకిచ్చే మౌలిక వసతుల అభివృద్ధిలో రోడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ మెడికల్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఇంతవరకు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అక్కడ ఏది కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలో, మా ఏరియాలో ముఖ్యంగా ఇంకా ఎలక్ట్రిసిటీ లేని విలేజెస్ కూడా ఉన్న ఏదైనా ఉంది అంటే అది మన్యం జిల్లాలోనే చూస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకొచ్చే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఉపాధి సృష్టి ఎంతవరకు, అంటే ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయగలిగాము? అలాగే మామూలుగా ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రధానమంత్రి సడక్ యోజన, అలాగే పిఎంజి ఎన్ఆర్జీఎస్ పథకాలే కాకుండా ఇంకేమైనా కొత్తగా ఇప్పుడు ఇస్తున్న మన 7, నాకు తెలిసి ప్రకాశం కూడా కలిపారని చెప్పారు, ఈ 8 జిల్లాలని ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయాలి? ఎందుకంటే అది మన మోటో కూడా, మన ఎన్డీఏ గవర్నమెంట్ది. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఏం చేయగలుగుతున్నాం? అలాగే ఈ డిస్ట్రిక్ట్స్ లో సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ డేటా సర్వే ఏమైనా చేయించామా? దాన్ని బట్టి ఈ 8 డిస్ట్రిక్ట్ లో ఏదానికి ప్రయారిటీ ఇవ్వాలనేది నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను.